కొత్తగా ఫస్ట్ టైం యూట్యూబ్లో బ్లాగ్ చేస్తాను ఫ్రెండ్స్. మేము ఇప్పుడే ఇక ఇదేంటిదిరా ఇటు కరీంనగర్ మారేడు మిల్లుకు పోతాను. స్టార్టింగ్ ఆల్టింగ్ వాళ్ళకి చెప్పొద్దా మనం ఎటు పోతాను ఏందన్నది బ్లాగ్ ఏందనేది. మేము మారేడు మిల్లు ట్రిప్కు స్టార్ట్ అయినాం ఇప్పుడే. మాకు ఎక్కుడుతోటే మాకు అంటే ముందు నుంచి ప్రాబ్లంలు స్టార్ట్ అయినాయి, కానీ ఎక్కినాక కూడా ఇక మొదలైంది అన్నట్టు. మేము మైసమ్మ తల్లికి మొక్కి జర స్టార్ట్ అయిదామని చూస్తే అమ్మవారు కనబడతలేదు, మమ్మల్ని కనకరిస్తలేరు. అసలు పోయే నమ్మకం లేకుండా 2 కార్లు 8 మంది ఫ్రెండ్స్, 8 మంది కాస్త 6 అయింది, 6 కాస్త 5 అయ్యారు. ఇక కొద్దిగా అయితే 4 అయ్యేది, కానీ కొంచెం మెల్లగా మేమే కాపాడుకుంటూ వచ్చినాం మొత్తం. అవి ఇక అటో ఇటో మెల్లగా నడిపిస్తున్నాం, కానీ అమ్మవారు కనిపిస్తే కొంచెం మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి మంచిగా దర్శనం చేసుకొని వెళ్దామని చూస్తే మాకు దారి పొంటున్నా ఒక్క గుడి కూడా కనిపిస్తుంది. ఉంటే అప్పుడు బొచ్చాడు గుడి కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇగో నేను మా వానికి చెప్పిన, నేను సెల్ఫీ స్టిక్ తీరా అంటే తీసుకురాలేదు. ఇప్పుడు ఒక్క హ్యాండ్ తోటి స్టీరింగ్ ఫోన్ డైరెక్ట్ డబల్ టీమ్ చేసినాం. సెల్ఫీ స్టిక్ అయితే ఇట్లా పెట్టుకుంటాము. స్టాండ్ ఉంటది కదా, స్టాండ్ ఉంటది కదా ఫ్రెండ్స్, స్టాండ్ తోటి పెట్టుకోరాదా వీని ఎచ్చులు కాకపోతే. మేము ఈ కొబ్బరికాయ ఏది ఈ కొబ్బరికాయ డైరెక్ట్ మారేడు మిల్ల కొట్టేస్తాను తెలుసు నాకు. ఏది కొబ్బరికాయ గిట్టున్నది ఈ కొబ్బరికాయ అక్కడ కొడతాం కానీ అక్కడ పర్వాలేదు. కారు ముంగట కొడతారా ముంగట చూద్దాం అన్నట్టు. కొబ్బరికాయ మారేడు మిల్లు పోతుంది కానీ కొడదాం ఏంటంటే పక్క కొట్టుడే ఉంది ఫ్రెండ్స్. కొబ్బరికాయ కొట్టాను. నాతో పాటు నా ల్యాప్టాప్ కూడా వస్తుంది. వర్క్ ఫ్రమ్ కార్, వర్క్ ఫ్రమ్ ట్రిప్. ఏమైతుందో చూడాలి వ్యవస్థ. ఇంకొక 2 గంటలు ఉన్నది ఫ్రెండ్స్ టైం. లేదు ఇంకొక 2 గంటలు ఉన్నది ఫ్రెండ్స్ టైం. మొత్తం ఓవరాల్గా 8 గంటలు చేయాలి పని. ఇవాళ పర్మిషన్ అడిగిన నేను ఇవాళ 6 గంటలు చేస్తా అని. ఇక అటిడి చేసి కొంచెం మెల్లగా సెట్ చేయాలి. ఇవాళ కథకే ఉన్నది ఇవాళ అది. ఏదో అటో ఇటో స్టార్ట్ అయినాం అనుకుంటే ఇంకోటి ఫ్రెండ్స్, మేము ఇప్పుడు గంజులు పట్టుకపోతాను. 2 పరదలు అన్నీ ఉన్నాయి సెట్టింగ్, ఇంకా బియ్యము, ఇస్తరాకులు కూడా పట్టుకపోతాను. ఇక చికెన్ పట్టుకపోయి డైరెక్ట్ పలావ్ ఎక్కించు. డైరెక్ట్ పలావే, చికెన్ పలావ్. చిచ్చా ఇది చిచ్చా. ఇప్పుడు మనము ఏంటంటే పెట్రోల్ కొట్టిస్తున్నాము. నా దగ్గర 3500 ఉన్నాయండి ఫ్రెండ్స్. ఇక 3500 చెప్పినాము ఫ్రెండ్స్. నా దగ్గర 3500 ఉన్నాయని చెప్పిన. అవన్నీ 40 అని మేము కూడా చెప్పినాం. జమ వేసుకొచ్చినావుగా పైసలు. చెప్పిన కదా గుళ్ళకి వెళ్ళి 3500. ఇవే 3500 ఉన్నాయి. ఇవే ఇస్తాను నేను. పూజ సక్సెస్ఫుల్గా అయిపోయింది ఫ్రెండ్స్. మంచిగా అమ్మవారి దర్శనం చేసుకున్నాం, కొబ్బరికాయ కొట్టినాం, చేలో ఇక పెద్దపల్లికి వచ్చినాం. ఇప్పుడే మీకు పెద్దపల్లి తెలుసా? మన వాళ్ళకి తెలిసే ఉంటుంది, కానీ కానిస్టేబుల్ ఉన్నాడు పట్టుకుంటాడు ఫ్రెండ్స్. ఘోరంగా దమ్దమ్ అవుతుంది. ఫ్యాన్లు కూడా తెచ్చుకున్నాం ఉడుకుతాందానే. ఏసీ 2 పెట్టుకున్నాం అయినా నడతలేదు. ఎండ ఎందుకు ఎండ చూడు ఎట్లా కొడుతుంది ఎండ. ఇగో మేము ఎటు పోయినా మాకు ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, ఏదైనా ఒకటి ఉంటుంది మాకు. కొత్త కాదు మాకు ఇది, ఇదే అత్తం మేము. ఈ దరిద్రం ఏందో ఫ్రెండ్స్, ఇక సారు డ్రైవింగ్ చేస్తాడు. ఇప్పుడు ఏందనంటే వర్క్ ఫ్రమ్ కారు కదా, టూర్ అని ఈతులు కొట్టినాం ఎవరి దాకా. టూర్ అయింది, గీర్ అయింది. ఇది ఛార్జింగ్ అయితే లేదు, ఇది వేడి దగడైంది, మొత్తం ల్యాప్టాప్ దగడైంది, ఆన్ అయితే లేదు ఫ్రెండ్స్. దీనికి కథ చూస్తారా మీరు? మొత్తం వైరు ట్రాన్స్ఫార్మర్ పెట్టినాం వీడియో. ఇది ట్రాన్స్ఫార్మర్, డైరెక్ట్ ట్రాన్స్ఫార్మర్ పెట్టినాం. కారు బ్యాటరీ పెట్టినాం, మాకు ఒకటి చిన్న ఫ్యాన్ పెట్టిన తెచ్చుకున్నాం. ఈ దగడ అయితే లేదని ఇక అన్ని పెడతాను దీనికి. దీని పౌరాన్ని చూసినట్టు చూస్తాను, కానీ అబ్బాయి ఇది ఆన్ అయితే లేదు. ఆన్ అయితే తొందరగా వర్క్ కంప్లీట్ చేసుకుందాం హన్మకొండ వెయ్యలోపు అనుకుంటే అయితే లేదు. ఈ అబ్బాయి తెల్లమ్మున్న దీంతో ఇది కొన ఊపిరి మీద కటకటలు ఆడుతుంది. ఇది ఆన్ కారాదు, నీకు దండం పెడతాను అవ్వ.
అత్తందా ఆన్ అయితే తెలుస్తలేదు, స్క్రీన్ అయితే అత్తలేదు. ఎక్కడ ఉన్నామంటే మనం పెద్దపల్లి, సుల్తాన్బాద్. అప్పుడే సుల్తాన్బాద్కి వచ్చినావా? ఊరిని సుల్తాన్బాద్ ఫ్రెండ్స్. ఇది మబ్బుల పడతాను, కొంచెం మబ్బుల పడితే మాకు ఎంతో కొంత రిలీఫ్ అవుతాం. కానీ ఇది సుల్తానాబాద్. రోడ్ వర్క్ జరుగుతుంది అనుకుంటా. టైం వచ్చేసి 3:08 4:08 అవుతుంది. హన్మకొండ వాళ్ళు ఇంకా హైదరాబాద్ వాళ్ళు ఇంకా స్టార్ట్ కాలేదు అనుకుంటా. చిచ్చా మెల్ల టైరు మనకి ఏమున్నా ఇక్కడ డాష్ బోర్డ్లు అన్ని రికార్డ్ అవుతాయి. ఫ్రంట్ బ్యాక్ నరు కూడా ఇవ్వడాను మీకు కనబడుతుందా? ఇది సుల్తానాబాద్. బ్లర్ అవుతా, ఇదైతే ఆన్ అవుతా లేదు. నా దరిద్రానికి ఇది దరిద్రమే. మక్కలింటికి ఓడే ఏం చెప్తావు? ఛార్జింగ్ పెట్టి 2 గంటలు ఆన్ అయింది రో. సక్సెస్ఫుల్ గా ఆన్ అయింది. ఎక్కువసేపు వర్క్ చేసుకుంటే ఒక 2 hours సెట్. 6 hours అయిపోయింది ఇంటికాన్నే. 6 hours చేసేసినాం. బాగానే అయింది రా బిడ్డ. ఇక చూడండి, ఎక్కువసేపు వర్క్ చేసుకుంటా ఫ్రెండ్స్. చలో రైట్. ఇక మేము హన్మకొండ పోయేసరికి 6 అయింది. ఇక మన వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చిర్రు. ఇక అందరం కలిసి ఒక కార్ ఆడ పార్క్ చేసి ఇక మన కార్లో అందరం కలిసి ఈ మహబూబాద్ దగ్గర వచ్చినాం. ఇక ఆకలి అవుతుందంటే ఈ మధ్యలో ఎగ్స్ ఇక వాటర్ అవన్నీ నింపుకొని సెట్ చేసుకొని తీసుకొచ్చుకొని ఈడ వంట చేసుకుంటాను. ఇక ఇప్పుడు ఇక మన వాళ్ళు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తారు, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను. ఫ్రైడ్ రైస్ చెప్పే ఎవరు అంటే మన అనిల్ కుమార్ యాదవ్, ముదిరాజ్ అనిల్ కుమార్ యాదవ్ డిలీట్ అయ్యిండు. అన్నయ్య ఉల్లిగడ్డలు గట్ల కాదు, ఈ చాకి కూడా తెచ్చిండు. అది ఉన్నది ఇదే. వీడు ఫెయిల్ క్యాండిడేట్, వీడు పెద్ద ఫెయిల్ క్యాండిడేట్. బంద్ పెట్టు. ఇప్పుడే అన్నం అవుతుంది, ఇంకొంచెం అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్. మీ అందరికీ రేపు ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపెట్టబోతున్నాం. ఇగో మూత పెట్టి కొంచెం సిమ్ పెట్టేసా, అదే వేడిగా ఉంటుంది కావచ్చు. ఇవాళ డైరెక్ట్ అవసరం లేదు. అవి రేపు ఏం సామాన్లు తెచ్చిర్రు మీరు అసలు? చూడు ఏంటి చికెన్ మసాలా, ఈ బగారా, ఈ ఆకు, చికెన్ మసాలా, నూనె వేరే తెచ్చి. అది నూనె ఎట్లా మెల్ల ఎట్లా ప్లాస్టిక్ తెస్తారు? డబల్ టేప్ ఉంది కదా, డబల్ టేప్ ఉంటే గుద్దలు పెడతారా దానికి? కాదు, అదంతా ఏం చేస్తారు? అగో పలిగింది ఆల్రెడీ. ఓ ఫ్రెండ్స్, పలిగింది ఫ్రెండ్స్. గుడ్డు ఒక్కని గుడ్డు వాళ్ళతో కాదురా, ఆయిల్ ఏం చేస్తారు? మిగులుతుంది కదా. ఏదైనా బాటిల్ ఉందా? వాటర్ బాటిల్ ఒకటి ఉంది కదా వేరేది, ఆ వాటర్ బాటిల్ పోతే అయిపోతుంది. పెట్ బాటిల్ ఉంటాయి, పెట్ బాటిల్ అలా బాటిల్ అంటే ఇక్కడ ఉంటుంది ఉంటే అన్న. నేను మన దగ్గర వాటర్ బాటిల్ ఉన్నది, ఆ వాటర్ బాటిల్ వేద్దాం అయిపోతుంది. అంతే కదా, అంతే. నువ్వు ఏది చెప్తా అంతే. అంతే ఫ్రెండ్స్, అంతే చెప్పాలి. ఇవ వీడు మా బామ్మరిది. వీడు 2 గంటలకు ఇంటికి వస్తా అని చెప్పి 4 గంటలకు వచ్చిండు. వీడియో పట్టే ఇప్పుడు ఇది అంతా. ఇట్రా ఇట్రా ఇట్రా, ఇగో వీడు పెద్ద పిచ్చి పువ్వు, నెంబర్ 1. వీడు ఉల్లిగడ్డలు కొత్తా అని గడ్డలే కోసిండు. చూపెట్రా, ఇగో వీడు కోసిన గడ్డలు. గిదా ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ. అది బయటకు వస్తాయి ఫ్రెండ్స్. ఇగో ఇట్లా ఎట్లా ఆయిల్లోకి పోయినాక ఆయనకు చెప్తుందట అట బయటికి వస్తా అని. వీడు శనివారం ఒక్క పొద్దు అన్నాడు, నేను శుక్రవారం తాగమన్నది అవతలేడు. వీడు హనుమంతు
వీడు మా అంజన్న అంజన్న అయితే ఇగో వీడు మొత్తం కిస్ అంటాను మొత్తం వైబ్రేషన్ ఈ నవ్వుడుతో హాయ్ ఫ్రెండ్స్ ఆడిదే మొత్తం ఆడిదే ఇగో వెనక కూర్చొని అంటాడు ఏమంటానవరా పోతాంది అన్నం అయితే ఫస్ట్ ఇది కానీ అన్నం అన్నం అయిందిగా దగ్గర పడ్డదిగా నెక్స్ట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎట్లా చేస్తారు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైసా ఫస్ట్ ఆయిల్ పోయాలి ఉచ్చబడుతుంది ఎవడు రాడు కానీ అన్ని బంద్ చేసిరా ఊకోవాలి తాగిరు ఫ్రెండ్స్ వీళ్ళందరూ నేను తాగలేదు తాగడం హానికరం అని చెప్పి తినట్లేదు మా వాళ్ళు అసలు వినట్లేదు ఏం చేయాలి అద్దు బంద్ చేసినాం వేస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళతో మాట్లాడి వేస్ట్ ఇక మన పెద్ద మెయిన్ క్యాండిడేట్ ఇక్కడ ఉన్నాడు పెద్ద క్యాండిడేట్ ఈయన కుటుంబ ఫ్రెండ్స్ ఏమో ఏస్తాడు ఫ్రెండ్స్ ఆయిల్ తీరా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆయిల్ పోయలే ఫ్రెండ్స్ వీడు ఒరిజినల్ చెఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఇది వానికి అన్ని తెలుసు అంటావా ఓన్లీ వీనికి తిండొక్కటే తెలుసు ఫ్రెండ్స్ వీనికి తిండొక్కటే తెలుసు నూనె ఓన్లీ బలవంతం అయ్యో ఫ్రెండ్ లైట్ పోతుంది ఫ్రెండ్ నువ్వు ఫెయిల్ కావద్దు ఫ్రెండ్ ఇట్లా లైట్ కొట్టుండ్రు ఫ్రెండ్స్ ఒకసారి లైట్ కొట్టుండ్రా డౌన్ అయ్యి ఏం కాదు కానీ కొంచెం పోయి ఓకే చెప్పాలి ఇంక పోయిరా ఆయిల్ పోయిరా ఉల్లిగడ్డలు అన్నీ నానాలి మంచిగా గోలాలి పోసే అది వాడదే ఏం కాదు నూనె ఏం కాదు నీకు ఉద్దే ఏం కాదు అరే గ్యాస్ ఎక్కువ పెట్టా కింద ఎగ్ ఫ్రైడ్ రైస్ ఫ్రైడే రోజు రేపు చికెన్ పులావ్ చికెన్ కర్రీ వీడు రేపు ఫాస్టింగ్ కాకకు రేపు ఆలుగడ్డ కూర 12 తర్వాత చికెన్ 12కి ముందు ఓన్లీ ఆలూ ఫ్రై ఓకే రెసిపీ చెప్పరా ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ పోసినాం ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలు ఇప్పుడు కావాల్సిన పదార్థాలు బాగానే ఉన్నాయి కానీ ఉన్నాయి మాత్రం ఉల్లిగడ్డలేరా ఎయ్ ఫస్ట్ ఆనియన్స్ వేస్తున్నాం ఫ్రెండ్స్ పచ్చిమిర్చి లేవు ఫ్రెండ్స్ మనకు అవైలబుల్ లేదు ఈరోజు ఒక్కరోజు అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ వేయమంటే గడ్డలు పొట్టు తీసి వేసిండు ఫ్రెండ్స్ అంతే ఏం లేదు వీడు వేసిన పని ఏం లేదు అద్దురా ఫ్రెండ్స్ అవి ఉడికినాక వేయాలి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు కాదురా ఓకే ఇది పిచ్చి పూకుదే వీడు ఏ ఊర్లో ఆపిండ్రా వీడు హన్మకొండలో ఆపిండా అల్లం తీసుకోమని మరి తీసుకో ఫ్రెండ్స్ పట్టుకో ఫస్ట్ ఆనియన్ వేసినాం ఫ్రెండ్స్ నెక్స్ట్ అల్లం బ్రౌన్ కలర్ కావాలి ఫ్రెండ్స్ బిర్యానీ కాదు ఫ్రెండ్స్ ఓన్లీ ఎగ్ ఫ్రైడ్ రైస్ లో మంచి బ్రౌన్ ఆనియన్స్ అయితే బాగుంటాయి ఫ్రెండ్స్ పసుపు దొరకలేదు ఫ్రెండ్స్ మన వాళ్ళకి ఇవాళ ఫ్రైడే అని ఎవడు పసుపు ఇయ్యలేదు ఇవాళ ఫ్రైడే అని ఎవడు పసుపు ఇయ్యలేదు దొరకలే కాదు పెట్టలే ఫస్ట్ మనం ఆగంలో వచ్చినాం ఫస్ట్ మనం ఎమర్జెన్సీలో ఇగో వీడు వీళ్ళిద్దరు ఏబట్టి అలా ఈ టైంకు ఇక్కడ అనుకుంటాను వీళ్ళిద్దరు వీడు మెట్రోలో ఉండి ఇంట్లో ఉన్నా అన్నాడు వీడేమో ఇంట్లో ఉండి బయట ఉన్నా అన్నాడు ఇక దానికి మనం ఏం చేయలేం ఇప్పుడు అద్దురా ఉప్పు ఇప్పుడు వేయద్దు లేదు ఏం కాదు ఇది ఆల్రెడీ ఫ్రై అయింది ఉప్పు ఇప్పుడు వేయద్దు ఫ్రైడ్ రైస్ ఉప్పు ఎప్పుడు ముందేయదు ఇప్పుడు ఏమి వద్దు ఆగు ఓన్లీ మొత్తం వేరే ఉన్నాయి నువ్వు ఓడియాలా నువ్వు A1 ఫాస్ట్ ఫుడ్ సెంటర్ A1 ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఇది టక్క కోడుగులు కొట్టు
వాడు డైరెక్ట్ అరే వాడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాడు వాడు అగో చూడు గట్టి ఎవడని కొడతాడా వేరే ఈయన గుడ్లు కొడతాడు ఫ్రెండ్స్. అనిల్ కుమార్ ముదిరాజ్ కోడిగుడ్లే ఫ్రెండ్స్. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఫ్రెండ్స్. ఆ గుడ్డుకి ఏమైంది ఫ్రెండ్ పక్క పెట్టినావు? అరే అనిల్ అది కొట్టురా పలుగుతే కొట్టరాదు వలుతావా? మాడుతా ఉంది కట్టు. అరే బాబు కొంచెం గ్యాస్ కింద చిన్న పెట్టు, కొంచెం చిన్న పెట్టు. గంజిట్ పడాలి. గాంజు పడితే వాడిని ఉరికిస్తా పెట్రోల్ బంక్ దాకా యూటర్న్ కొట్టిస్తా. వీనికి అవుతుంది అందుతుంది. అడుగుతాడు 11:15. పసుపు ఉంటే వేరే ఉండరా? ఏం కాదు నడిపిద్దాం. ఇవాళ ఒక్కరోజు రేపటి నుంచి మన అరేంజ్మెంట్ మనకు దొరుకుతాయి పొద్దున్న దాకా కాబట్టి డే టైంలో కాబట్టి. ఇట్లా ఫస్ట్ టైం మనం ఎప్పుడు తినలే ఇట్లా. మనం ఎప్పుడు తినలే. ఇప్పుడు గదే పిచ్చి పుక్ వేసాము గదే అంతే బరాబరే. ఓకే ఎగ్ ఫ్రైడ్ రైస్ 1000 రూపాయలు లేసు లేసు పొట్టు పొట్టు పోయి నీకే వస్తుంది పొట్టు. గట్టి కొట్టరా పొట్టు కూడా పోయి బరాబరే ఇయ్యిరా. బరాబరే వెయ్యి ఉన్నాయని వెయ్యి. ఇంకేం చేస్తావు కొడుగుళ్ళు? నువ్వు తక్కువ తింటావు, నువ్వే 6 తింటావు మళ్ళా. బుద్ధాలు ఎత్తారు కదా వేరే. ఓకే ఒక 2 minutes ఆగు. మూత అవసరం లేదు, దీనికి మూత పెట్టద్దు. డైరెక్ట్ ఏం పుడే పై అదే అవుతుంది. ఆగు అది కావాలి, అది అయిన తర్వాత ఫుల్ పెట్టు. కారం నేను తెచ్చిన డబ్బలు ఉంటుంది చూడుండి, సంచులు ఉంటుంది. తొందర ఓ లంజోడుకో యూశేఖర్ కొడంగల్ అవి దాడికి పోవు. తొందరదేంలే. శివ 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 గీ ఉప్పు నీవైతే ఫస్ట్ పావు కిలో రేపు మళ్ళీ తీసుకుందాం. చూసి నువ్వు నూనె మిగులుతా అన్నారు. ఆడికి అడిగైంది. చిన్న కడియారు ఏ గట్లేయకు ఓలా అంజోడుగా గట్లేస్తావరా. ఇంకొంచెం అల్లం వేసినాం, ఇంకొంచెం వేయి. అన్నం వేస్తాం కదరా. చాలా కారం స్పూన్ ఉంటుంది అందులో. స్పూన్ లేదా? ఉంటుంది చూడు, స్పూన్ ఉంటుంది. స్పూన్ ఉంటుంది. కారం వేయి. కొంచెం తక్కువ పెట్టరా అనిల్, తక్కువ పెట్టు బాబు, తక్కువ పెట్టరా. కారం వేయి. తక్కువ పెట్టినావా? ఇంకొక స్పూన్ వేయి. ఇంకొక స్పూన్ వేయి. ఇంకొక స్పూన్ వేయి. ఇంకొక స్పూన్ వేయి. శివ అలా మసాలా ఉంటుంది ఏదో ఒక గిది మన గరం మసాలా ఉంటుంది. గరం మసాలా అది కూడా వేయాలి. అరే బంద్ అయిందా రా? సప్పుడు లేదు. అదొక ప్యాకెట్ అనిల్ నువ్వు తక్కువ వేయాలి. చూసినావా మరి? అనిల్ కొంచెమే చాలు శుద్ధ సిమెంటు అదద్దు, అదేమద్దు, అవి ఏమద్దు అంతే. అవి చికెన్లకు రైస్ తీయాలి. ఇదే గంటే అది పట్టుకో ఫస్ట్. అది పట్టుకో గిది గంజు పట్టుకో. వేసుకుందాం రా ఉప్పు. లాస్ట్కి అయినా వేసుకోవచ్చురా.
ఓకే ఇక ఇది ఇద్దే మొక్కురా అంటే నువ్వు తింటానవా టేస్ట్ ఊద ర్యాంపు డైరెక్ట్ బంద్ చేస్తానా బంద్ చేయి ప్యూర్ న్యాచురల్ అవి ఇటుదేరా ఇటుదే కడగాలి ఫ్రెండ్స్ సల్లుగా అంతే కడగా తిరిదేరా వేసి తిద్దే కొంచెం ఇదే వేసి ఓకేరా ఓకేరా కాకా చూపించుకుంటావు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకో ఏమంతు ఫస్ట్ నువ్వు నువ్వు తీసుకోరా శివ నేను నీకు వేసే గ్యాప్లో నువ్వు అది అడుగు ఓకేనా ఎందుకు ఉప్పు ఉన్నది మంచిగా నువ్వు గుద్ద వాళ్ళ ఉప్పు తినకు చెప్తానా ఉప్పు ఉన్నది మరి నీకు తప్పకుండా గుద్ద మూసుకొని తినుడే ఎట్లున్నారు హనుమంతు ఉప్పు లేదా తక్కువ ఉన్నదా వేడన్నం అట్లనే ఉంటుందిరా సరే ఉప్పు పెట్టుకో నువ్వు పెట్టుకో నాకు అద్దుతి ఉప్పు ఏడున్నది ఉప్పు మన వడదేంగి లోపల ఇక ఇది పట్టుకో నువ్వు ఉప్పు వేసుకుందు పట్టుకో ఏడరా అరే నేను వస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఎగ్ ఫ్రైడ్ రైస్ అందరు టేస్ట్ చేసి రివ్యూ చెప్తారు ఒక 5 minutes అంతే ఎట్లున్నారా ఇది మనకు వేరే ఎక్స్పీరియన్స్ ఇది అరే ఉప్పు తక్కువ నాకేం అనిపించలేదా అదే కదా నేను కూడా ఫ్రీ వచ్చినాయి ట్యాప్ వాటర్ గట్లనే వేసుకోవాలి నీళ్ళను గుడ్డలేవు గుడిసే కాకపోతే అప్పుడు ఏం చేసింది వీడు కొనంగా
కొడుకుట్లే రా నాకైతే అన్ని కొట్టిరు తుక్కు తుక్కు అవుతుంది బుక్క బుక్క కత్తాయి కానీ నీకు తెలుస్తలేదు కొడుకుంటా తెలియదా ఏర్పడదు చూర చూర వేసినాక అందులో ఏదో ఒకటి వేసి అడగాలి వాసన రాకుండా ఇట్లా రా నేను ఇట్లా కడుగుదా దారా కవర్ ఒక కవర్ నేను కడుగుతారా మీరేం కడగకుండా దా లైట్ వాటర్ కొట్టరా ఒక కవర్ కావాలి దా మనం మహబూబాద్ నుంచి భద్రాచలం వరకు ఈరోజు భద్రాచలంలో ఆల్టింగ్ పొద్దున భద్రాచలం విజిటింగ్ వెనకాల ముగ్గురు సైలెన్స్ వైబ్రేటింగ్ మొత్తం నడి రోడ్డుగా నడుపుతాను అత్తలేవాలి చూడండి ఫ్రెండ్స్ శివా ఊపచ్చే పాట పెట్టరా హాయ్ ఫ్రెండ్స్ అరే చెప్పులరా హాయ్ ఫ్రెండ్స్ చెప్పురా అరే మేము ఎటు పోతాను బస్సుకు పెడతాం ఫ్రెండ్స్ కొద్దిగా అయితే బస్సుకు పెట్టుకోవడం ఫ్రెండ్స్ ఇండియన్ నైట్ రైడర్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ డ్రైవర్ చేంజ్ అయ్యండి ఇప్పుడే మేము ఎక్కడి వరకు వచ్చామంటే వ్యూ మంచిగా ఉన్నది అలా ఇల్లందుకు వచ్చాం అరే అలా మంచిగా వస్తుంది మేము ఇల్లందుకు వచ్చాం ఫ్రెండ్స్ ఇల్లందు ఇది మ్యాప్ ఇంకా 73 జగిత్యాల సైడ్ ఇల్లందు ఒకటి పెద్దది ఇదే ఈయన పెద్ద ఇంటర్నేషనల్ డ్రైవర్ ఈయన మీకు తెలియదు ఎవ్వరకు కానీ మీరు పేరు ఈయనే ఉంటారు అనిల్ కుమార్ అని కొత్తగా వచ్చు కా ఈయన చెప్తాడు సార్ ఎవరే ఈయన ఈయన ఆయన ఇంటర్నేషనల్ మొత్తం డైరెక్ట్ లైసెన్స్ ఉందానికి అంతే కదా వాడు స్టీరింగ్ పట్టిందంటే నలుగురు కళ్ళు మూసుకొని వండుకోవచ్చు వాడే వండుకోవద్దు 4-5 రోజులు కంటిన్యూస్ గా నడుపుకొని నడుపుతాడు నిద్ర లేకుండా తెలుసా ఇవరు నాకు కొద్దిగా ఫీల్ అయ్యిండు మందు తాగుతలేడు అని రేపు పొరక ఇక రేపు ఈయన విశ్వరూపం చూస్తారా ఫ్రెండ్స్ మనోని కథ కార్ఖానం మొత్తం ఇక రేపు డైరెక్ట్ లైవ్ ఉంటది మీరు అందరు జాయిన్ కావాలి మీరు అందరు చూడాలి మనోని వ్యవస్థ వేరే ఉంటది ఇంకెంత దూరం ఉన్నది అనిల్ కుమార్ మాట్లాడాలి 80 కిలోమీటర్స్ ఇంకా 71 నువ్వు డ్రైవర్ ఇంటర్నేషనల్ అంటాను అంటే వాడు ఎప్పుడైనా టార్గెట్ పెద్దగా పెట్టుకుంటాడు పెద్దగా లోకల్ డ్రైవర్ లెక్క కాదు వాడు 70 అయితే 90 అని చెప్పుకుంటాడు అంతేరా మరి ఇంటర్నేషనల్ లెవెల్ అట్లనే ఉంటుంది డ్రైవింగ్ వేరే మరి ఓకే అనిల్గా నైట్ మేము మహబూబాద్ నుంచి భద్రాచలం వచ్చేసరికి 3 అయింది. ఇక రూమ్ తీసుకున్నాము. రూమ్కి 700 రూపాయలు అయింది, నాన్ ఏసీ రూము.
పొద్దున 4:30కు లేచి దర్శనానికి అని పోయినాం. సో మేము పోయేసరికి 6 అయింది. 6 గంటలకు సుప్రభాతం అని చెప్పేసి వాళ్ళు గేట్లు వేసారు, లోపలికి అరవలేదన్నారు. సో 7:30కి ఓపెన్ చేసారు గేట్స్. అప్పటి వరకు మేము లైన్లోనే కూర్చొని ఉన్నాము. ఇంకొకటి ఏంటంటే లోపలికి ఫోన్స్ అలో లేకుండే. మేము మధ్యలో దాకా పోయి మళ్ళీ ఫోన్స్ రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ దర్శనానికి పోయినాం. చాలా టైం పట్టింది. అండ్ ఈ గోదావరి కూడా చాలా ప్రవాహం ఎక్కువ ఉంది, మళ్ళీ బురద నీళ్ళు వస్తున్నాయి బాగా. సో అక్కడ స్నానం చేయలేదు, అందుకే ఇక మేము రూమ్ తీసుకొని రూమ్లో స్నానం చేసి దర్శనానికి పోయినాం. దర్శనం మాత్రం మంచిగా జరిగింది. జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, ఇక ఇప్పుడే మేము మారేడుమిల్లికి స్టార్ట్ అయినాం. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. ఇది ఇప్పటికే చాలా లెంత్ ఎక్కువైంది. సో పార్ట్ 2లో మీకు మారేడుమిల్లి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఆ వాటర్ ఫాల్స్ అవన్నీ తప్పక చూడండి. పార్ట్ 2లో ఫుల్ ఫన్ ఉంటుంది. డోంట్ మిస్. థ్యాంక్ యూ.